నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా, ఇంత కూడా. ఊరు నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బావా ఈ హోర్డింగ్ చూశాను, చాలా బాగుంది. నీ కళ్ళలో ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్, బావంటే నీకు అక్కడ ఆకాశంలో ఉండేవాడు. నీ కళ్ళలో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను, ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను. నువ్వు ఊరు వెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా? ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఫస్ట్ వచ్చావు, నన్ను ఈక్వల్ చేసావు. నేను నీకెక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను. అందుకే నేను చీట్ చేసి చదివాను. కానీ నా బ్యాడ్ లక్, అజిత్ గాడు ఫస్ట్ వచ్చేసాడు. ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను. రాత్రి పగులు నిద్ర లేకుండా, తిండి లేకుండా కష్టపడి చదివాను. నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం, నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వేమన్నావు? అజిత్ గ్రేట్ అన్నావు. పోయింది, మొత్తం పోయింది. దేనికోసం కష్టపడ్డానో అంతా పోయింది. తట్టుకోలేకపోయాను, కోపం వచ్చింది, బయటికి పొమ్మన్నాను. అజిత్ గ్రేట్ అంటావు, ఆ మాట తెలుసా ఇంకా ఇక్కడ కొడుతుంది. వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా, నేను ఒక పిచ్చోడ్ లాగా కనిపిస్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్పితే ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. అవును మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. ఆ మర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 years వెయిట్ చేశాను నేను నీకోసం.